సార్ ఇప్పుడు చూసుకుంటే మరి ఇంకో విషయం ఏంటంటే, మన జానీ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో తనకి నేషనల్ అవార్డ్ అనేది క్యాన్సిల్ అయింది. అలాగే ఇప్పుడు ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? కదమ్మా బెయిల్ క్యాన్సిల్ అవ్వాలని ఎవరు చెప్పక్కర్లేదమ్మా. అది ఆటోమేటిక్ మనమే వద్దనుకున్నాం. మన జానీ మాస్టర్ లాయరే హుహుహు. వద్దనుకున్నారు. వద్దనేసారు. ఎందుకంటే ఇక్కడ కారణం రద్దు కాల. ఫస్ట్ పాయింట్ అవార్డ్ హాస్ నాట్ బీన్ క్యాన్సిల్డ్. ఓకే. అవార్డ్ హాస్ నాట్ బీన్ నెగటివ్డ్. అవార్డ్ ఒక ప్రోటోకాల్ ఉంది. హుహుహు. అంటే ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఈయనకి అవార్డు అనౌన్స్ చేసినప్పుడు ఈయన మీద ఎలాంటి కేసులు లేవు. హ్మ్. ఆ కేసులు ఉంటే అప్పుడే ఇచ్చేవారు కాదు. సో అవును. కేసులు ఏం లేవు. అప్పుడు ఇచ్చారు. హ్మ్. ఇచ్చిన తర్వాత ఇలాంటి కేసు అయితే ఏర్పడింది. హ్మ్. సో ఏర్పడినప్పుడు దోష నిర్దోష హ్మ్. డిసైడ్ చేయలేదు కదా, కోర్టు డిసైడ్ చేయాలి. ఈ హ్మ్. లోపల ఈ అవార్డు కమిటీ డిసైడ్ చేయలేదు కదా, హ్మ్. ఆయనకి ఇచ్చేస్తే ఆయన దోషి కాదన్నట్టు అవుతుంది కదా. అవును. అందుకని వాళ్ళు అలాంటి కాంప్లికేషన్ ఉంటుంది కనుక వాళ్ళు నార్మల్గా సస్పెన్షన్లో పెట్టారు, హోల్డ్‌లో పెట్టారు. హోల్డ్లో పెట్టారు. ఓకే. దే ఆర్ నాట్ క్యాన్సిల్ ఇట్ ఆర్ దే ఆర్ నాట్ రద్దు అనేది లేదు. అది హుహుహు. ఓన్లీ హోల్డ్లో పెట్టారు. కమ్యూనికేషన్ కూడా పంపించారు. ఇట్ హెస్ బీన్ కెప్ట్ ఆన్ హోల్డ్ హుహుహు. బికాస్ ఎందుకంటే ఆ ఫంక్షన్ ఎక్కడ జరగాలి? ఢిల్లీలో. ఢిల్లీ ప్రెసిడెంట్ హౌస్లో. అవును. ప్రెసిడెంట్ చేతుల మీద జరగాలి. సో హ్మ్. అది చాలా ప్రోటోకాల్. ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఒక దోషి కాదు, ఒక నిందితుడు అయినా సరే హ్మ్. అతనికి ఎట్లా ఇస్తారు? హ్మ్. అదొక ప్రశ్న అవుద్ది. తేల్చుకుని కదా ఇవ్వాలి అవునవును. ప్రెసిడెంట్ స్థానంలో ఉండి అని అంటారు. కనుక ఆటోమేటిక్గా వాళ్ళు ఇలా పంపించారు మెసేజ్లు. ఓకే. వాళ్ళ పోలీస్ అలౌడ్, ఓకే. పోలీస్ వెళ్ళిపోమని చెప్పింది. హుహుహు. ఎందుకంటే పోలీస్ కెనాట్ అబ్జెక్ట్. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. కోర్ట్. అవును. ఆ ఆర్డర్ని మళ్ళీ మార్చాలంటే కోర్టే ఇవ్వాలి. హ్మ్. ఖచ్చితంగా వాడు వచ్చేసి ఉండొచ్చు. కానీ జెన్యూన్గా మనం ఈ పాయింట్ కోసం అడిగాం. హ్మ్. ఈ పాయింట్ ఎప్పుడైతే లేదో నేను ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఈ పాయింట్ అడిగి ఢిల్లీ వెళ్ళాలి, ఈ హుహుహు. అవార్డు కోసం వెళ్ళాలి. ఈ పాయింట్ పెట్టి అడిగాం మనం బెయిల్. సో ఇంటరిమ్ బెయిల్ దీనికోసం ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఆ ఇంటరిమ్ బెయిల్ ఏ కారణం చేత మనం అడిగామో, ఏ కారణం చేత వాళ్ళు ఇంటర్ బెయిల్ ఇచ్చారో ఆ కారణమే లేనప్పుడు హుహుహు. జెన్యూన్గా మాకు వద్దు, ఓకే. మాకు అవసరం లేదు, మేము రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుంటాం. అప్లై రెగ్యులర్ బెయిల్ చేసుకుంటాము. వాళ్ళు అప్లై చేస్తున్నారు. రెగ్యులర్ హ్మ్. బెయిల్కి అప్లై చేసుకుంటాం అని చెప్పి మనం తీసుకోవాలి. ఓకే. పోలీసు వాళ్ళు వెళ్ళిపోమన్నారు. పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఇచ్చా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్ది. అవునవును. కోర్టు ఇచ్చింది నిన్న ఆదివారం హాలిడే. సో హ్మ్. ఎవరు లంచ్ మోషన్ వేయడానికి ఇంకోటి కానీ కూడా ఛాన్స్ లేదు. ఓకే. సో ఎవడు ఇవాళ ఏసీ వాళ్ళు తీసుకురావాలి. ఇవాళ ఏసీ వాళ్ళు ఓకి మళ్ళీ వెనక్కి వెళ్ళనంత దాకా ఎందుకు ఆ దరిద్రం? హ్మ్. జెన్యూన్గా మనం దీనికోసం అడిగాం. ఇది ఎప్పుడైతే లేదు వద్దు, జనరల్ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకుంటామని చెప్పేసి హ్మ్. మనమే బయటికి రాలి, మన వాళ్ళే అవును. బయటికి రాలి. ఇప్పటి వరకు ఈ కేస్ మీద ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి సార్? అంటే ఇంకెంత టైం పట్టొచ్చు దీని మీద క్లారిటీ రావడానికి? ఫోక్స్ కేసు క్లారిటీ రావడానికి డెఫినెట్గా 1 మంత్ పడుతుందమ్మా. హుహుహు. ఎందుకంటే లెక్క ఏంటంటే 90 రోజుల లోపు హుహుహు. ఛార్జ్షీట్ వేయాలి. ఓకే. ఛార్జ్షీట్ వేసినాకే కోర్టులో వాదాలు. హ్మ్. ఈ ఛార్జ్షీట్ వేసే లోపు ఈయన్ని వదిలిపెట్టడం కోర్టు దృష్టిలో ఉంది. హ్మ్. ఛార్జ్షీట్ ఛార్జ్షీట్ అంటే 90 రోజులు, వాడు 90 రోజుల దాకా లాగితే 90 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది, 3 నెలలు. ఓకే. అది వీళ్ళు కోర్టులో వాదించవచ్చు. హ్మ్. ఎందుకంటే రీసెంట్గా అలహాబాద్ హైకోర్టులో ఒక వాదం వచ్చింది. హ్మ్. ఇలా ఫోక్స్ కేసులో అయినా కూడా నిందితుడే కదా, ఆరోపణలే కదా, హుహుహు. అతను విక్టిమ్ కాదు కదా, ఓకే. అతను దోషి కాదు కదా. హ్మ్. అలాంటప్పుడు అతను 90 రోజులు 120 రోజులు ఎందుకు పెట్టాలి? హ్మ్. మీరు ఇన్వెస్టిగేషన్ చేయటం వరకు మా సాక్ష్యాలు మారుస్తారేమో అని అనుమానం కొద్ది 30 రోజులు, హ్మ్. 2 వారాలు లేదా 4 వారాలు. అంతేకాని 90 రోజులు మీరు ఛార్జ్షీట్ ఫైల్ చేసేదాకా పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని వాదించారు అవును. ఆ గతంలో వేరే కేసులో. అయితే హ్మ్. కోర్టు అప్హెల్డ్ చేసింది. ఓకే. ఎస్, ఈవెన్ ఫోర్స్ కేసులో హీ హెస్ గాట్ రైట్, హ్మ్. హక్కు ఉంది, బెయిల్ పొందే హక్కు అతనికి ఉంది. అది కాలరాయటానికి వీల్లేదు. సో మీరు ఇన్వెస్టిగేషన్ పేరు మీద నెలలు లాగకూడదు. హ్మ్. మీరు ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ ఇట్ విత్ ఇన్ 30 days, 30 రోజుల్లో కంక్లూడ్ చేయండి. హ్మ్. ఆ తర్వాత ఛార్జ్షీట్ వేసుకుంటే కండిషన్ బెయిల్ ఇవ్వండి అంతే. ఓకే. కండిషన్ మీరు వేరే ఊరు దాటి వెళ్ళకూడదు, వేరే దేశానికి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ తీసుకోండి, అవి పెట్టి హ్మ్. ఇవ్వండి తప్పితే యూ కెనాట్ హోల్డ్ హిమ్ ఇన్ జైల్ ఓకే. అనేది తీర్పిచ్చింది. అంటే సో ఇప్పటివరకు ఏమైనా ఆధారాలు సేకరించారంటారా? ఎవరు ఇట్లా ఈ కేసుకి సంబంధించి ఆధారాలు? వాళ్ళు ఏముంటాయి ఆధారాలమ్మా? ఈ పచ్చి హ్మ్. అబద్ధాల కోరు. వాళ్ళ ఆధారాలు సేకరిస్తే అన్ని కోర్టులో పట్టా అని పేలిపోతుంది చూడమ్మా. ఎందుకంటే 18లో ఈ అమ్మాయి జోడీ
డి జోడీలో యాక్ట్ చేసింది. అవును. డి జోడీలో రూల్ ఏంటి, మైనర్లు చేయడానికి లేదు, 18 ఏళ్ళు నిండాలి, 18 ఏళ్ళు నిండితేనే చెయ్యాలి. అవునవును. అది ఛానల్ యొక్క రూల్ కాదు. ఛానల్ యొక్క రూల్ అయితే ఏదో మ్యానిపులేట్ చేస్తారు. ఛానల్ యొక్క రూల్ గవర్నమెంట్ రూల్ ఇది. అవును. ఇలాంటి జోడీ ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రాంలు ఏదైతే మైనర్లతో చేయకూడదు, పిల్లలతో చేయాలి. చిల్డ్రన్ ప్రోగ్రామ్లు వేరే పెట్టండి, అంతేగాని ఈ జోడీ ప్రోగ్రామ్ అమ్మాయి అబ్బాయి కలిసి డ్యాన్స్ చేసే ప్రోగ్రామ్ పెట్టకూడదు. దేశం యొక్క ప్రభుత్వం యొక్క చట్టం, గవర్నమెంట్ చట్టం అది. సో దాన్ని ఉల్లంఘించలేరు వాళ్ళు. ఉల్లంఘిస్తే వాళ్ళు ఛానల్ ఇప్పటికి బూసుకుపోయి ఉండేది. సో వాళ్ళు 18 ఏళ్ళు అంటే వాళ్ళకి 18 ఏళ్ళు నిండినట్టు ఈ అమ్మాయి అఫిడవిట్ చేసింది, సంతకం పెట్టి జాయిన్ అయింది. ఇప్పుడు 16 ఏళ్ళు అంటుంది. అంటే 2018లో నువ్వు డి జోడీ చేసినప్పుడు 18 ఏళ్ళు అయితే 2019లో 20 ఏళ్ళు అవుతాయా 16 ఏళ్ళు అవుతాయా? 20 ఏళ్ళు కదా అవ్వాలి. సో సరే 19 ఏళ్ళు అవ్వాలి కదా, 19కి 16 ఎట్లా అవుద్ది? సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు సాక్ష్యాలు తీసుకురావాలి. ఇప్పుడు అమ్మాయి ఇక్కడిచ్చిన బర్త్ సర్టిఫికేట్ కరెక్టా, అక్కడ ఇచ్చింది కరెక్టా, ఎక్కడ తప్పు చేసింది, ఎక్కడ ఫ్రాడ్ చేసింది. సో ఎక్కడ చేసినా ఎక్కడో చోట ఫ్రాడ్ చేసింది. సో దిస్ గర్ల్ ఈజ్ అ ఫ్రాడులెంట్ అమ్మాయి. తర్వాత అమ్మాయి నాకు దేవుడు, నాకు జీవితం ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, భోషానం ఇచ్చాడు అని 6 క్యాసెట్లు ఉన్నాయి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు. ఆయన నాకు దేవుళ్ళు అంటాడు, దేవుళ్ళు అంటాడు. ఆ దేవుళ్ళు అంటాడని 2023 దాకా మాట్లాడి 2024లో ఆయన దోషి, నేను రేప్ చేసినాడు ఎట్లా అవుతాడు? 19లో రేప్ చేశాడంటున్నావు, 24 దాకా ఆయనతో ఎందుకు కలిసి పనిచేసావు? అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా. నువ్వు ఆయనతో అసిస్టెంట్గా పనిచేయటం సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఆయన హీరోగా, నువ్వు హీరోయిన్గా ఒక సినిమా చేయటం, సినిమా ముహూర్తం చేయడం, దాంట్లో సాంగ్ షూటింగ్ చేయటం సాక్ష్యాలు ఉన్నాయి. ఎవరైనా ఈ భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా, ఏ ఆడపిల్ల తను రేప్ చేసిన వాడితోటి ప్రయాణం చేస్తా? రేప్ చేసిన వాడు పక్కకు వచ్చిన నుంచి చెప్పు తీసుకోకూడదు, లేదా కాండి జుమ్ము వస్తుంది, అంతే కదా. లేదు కోర్టుకు వెళ్ళి వాడినే పెళ్లి చేసుకోవాలి, పోరాడదు. నా శీలాన్ని దోచుకున్నాడు, వాడే నా తాళి కట్టాలని పోరాడు. అలా ఉంటుంది తప్పితే ఏమీ లేకుండా పక్కన తిరుగుతూ ఉంటుందా? ఏడ తిరగదు. అది మరి ఏడాది ఎలా తిరిగింది, ఈ అమ్మాయి ఎలా తిరిగింది, ఏమి క్యారెక్టర్ అది? సో అవన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కటి ఆధారాలు అన్నీ వస్తాయి. ఇతను రేప్ చేశాడు, ఏం ఆధారం ఉంది? షూటింగ్ స్పాట్లో చేశాడు, ఏం ఆధారం ఉంది? షూటింగ్ స్పాట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏనాటికి రేప్ చేయలేడు. ఇంకో తోడు ఉంటే తప్పితే, ఇద్దరు కలిపితే తప్పితే ఒక అమ్మాయిని ఎప్పుడు ఒక అబ్బాయి ఏనాటికి రేప్ చేయలేడు. అది అనేకంగా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎప్పుడు చేయగలడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని? కేవలం ఆ అమ్మాయి అనారోగ్యము, కదలలేని స్థితితో, అలాంటి పరిస్థితులు ఉంటే చేయగలడు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిని ఎవడన్నా రేప్ చేస్తాడా? కాదుగా. సో హెల్తీగా ఉంది, హెల్తీగా ఉన్న అమ్మాయి అని చెప్తుంది. అప్పుడు హెల్తీగా ఉన్న అమ్మాయి అయితే ఒకటి రేపు చేయలేడు. అంటే వాడు నీ జాకెట్ చెప్తా ఉంటే లాగుతుంటే మరి మూసుకున్నావా నోరు? ఏ ఆడపిల్ల న్యాచురల్గా అరుస్తుంది కదా, అప్పుడు ఎందుకు బయటకు రాలా? సరే అక్కడ నేను అరిచాను కానీ ఎవరికి వినపడలేదు, వ్యాన్లో ఉన్నాను అంటావా? ఆ మాట కూడా అర్థం లేదు. ఎందుకంటే వ్యాన్లు 120 మంది యూనిట్ ఉంటారు. ఆ వ్యాన్ కూడా షూటింగ్ స్పాట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది తప్పితే ఎక్కడో ఊరవతలు పెట్టరు. సరే అది కూడా ఒప్పుకుందాం వినపడలేదు అని. బయటకు వచ్చావు కదా, బయటకు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా, 150 మంది యూనిట్ ఉన్నారు చెప్పొచ్చు కదా. నాకు అదే నువ్వు ఏడుస్తారా తెలిసిపోతుంది కదా. బయటికి దిగేటప్పుడు కలబండి నీళ్ళతోటి ఏడపిల్ల దుఃఖంతో కదా వస్తుంది, నవ్వుకుంటూ రాదు కదా. వ్యాన్ నుంచి ఒకటి రేపు చేస్తే నవ్వుకుంటూ దిగుద్దా? ఏడుకుంటూ వస్తాయి. నువ్వు అలాంటి దృశ్యాలు లేవే, నువ్వు ఏడుస్తున్నట్టుంటే ఎవరన్నా ఏంటమ్మా ఏంటని అడుగుతారు కదా. అలాంటివి ఏమి లేవే. నువ్వు వచ్చేసావు, దిగేసావు, తర్వాత ఇప్పుడు ఏమన్నా భయపడింది. ఎందుకు భయపడతావు? అతనేమో డాన్స్ మాస్టర్ జానీ, ఇవాళ డాన్స్ మాస్టర్ జానీ యూనియన్ ప్రెసిడెంట్ నేషనల్ అవార్డు ఇవాళ 2019లో ఆయన ఏమిటి మామూలు డాన్స్ మాస్టర్, 25 మంది డాన్స్ మాస్టర్లు ఒకడు. ఆయన ఇంత పవర్ఫుల్, ఇంత కాదు ఆ రోజు. ఇప్పుడు అప్కమింగ్, అప్పుడే వస్తున్నాడు ఆయన. ఇప్పుడు నెంబర్ 1 అయ్యాడు. అప్పుడు ఆయనకి భయపడాల్సిన అవసరం ఏముంది? సరే ఇంకా నా పేరు బయటకు వస్తుందేమో అని. అది తప్పు. 2018లోనే ఫిలిం ఛాంబర్లో పోలీసులు, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, మహిళా సంఘాలు, గవర్నమెంట్ వాళ్ళు, సినిమా వాళ్ళు అందరినీ కలిపి ఒక 20 మందితో కమిటీ వేసాం 2018లో. ఈ కమిటీ 2010 కమిటీ వేసి ఏమి చెప్పాం అందరికీ? ఛాంబరు హామీ ఇచ్చింది ఏమని?
మీకు ఇలాంటిది ఏదైనా లైంగిక వేధింపులు ఏదైనా మగ ఆడ ఎవరికైనా జరిగితే మీరు మీ ఈ కంప్లైంట్ని సీల్డ్ కవర్లో వేసి ఈ బాక్సులో వేయండి. ఇక్కడ మీ పేరు కానీ ఊరు కానీ బయటికి రానివ్వకుండా చూసుకునే బాధ్యత మాది. మీ పేరు వేయక్కర్లేదు, మీ సీల్డ్ కవర్ వేయండి, మేము చూసుకుంటాం. మీ పేరు బయటికి రాదు, ఎప్పటికీ బయటికి రాదు, మేము దానికి కావాల్సిన కార్యక్రమాన్ని చూసుకుంటాం, శిక్షిస్తామని హామీ ఇచ్చింది ఛాంబర్. ఛాంబర్ అంటే ఎవరు? ఇండస్ట్రీకి హెడ్, మా అన్ని అసోసియేషన్కి హెడ్. అది ఛాంబర్ ఇచ్చేదాన్ని. ఇంకా ఛాంబర్ హామీ ఇచ్చినాక నువ్వు ఆ రోజు అక్కడ చెప్పలేకపోతే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, సీల్డ్ కవర్ ఇవ్వచ్చు కదా. 18లో పెట్టింది, నువ్వు 19 కదా, శుభ్రంగా సీల్డ్ కవర్లో వేయచ్చు కదా, వేయలే. సో ఆల్ దిస్ కాన్ఫిస్కేటెడ్, క్రియేటెడ్, బిల్టప్ డ్రామా. అవన్నీ పటాపంచలు అయిపోతే కోర్టులో ఎప్పటికీ నిమిషం పటపటాలు తేలిపోతాయి. ఎక్కడ ఒక్కటి ఆధారం లేదు. ఎవరో అమ్మాయిని వెనకాల నుండి తోస్తున్నారు, వెనకాల అమ్మాయి నుండి నెట్టుతున్నారు.